మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి కొన్ని సత్యాలు చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, పవన్ కళ్యాణ్ ఏమిటి నీ ధైర్యం? అరే 10 సంవత్సరాల నుంచి నువ్వు పార్టీని నడిపిస్తూ నెత్తురోడ్చి సంపాదించిన డబ్బంతా పార్టీ కోసం ఖర్చు పెడుతూ, తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఒక పక్క వారాహి యాత్ర చేస్తూ ఈరోజు అయోధ్య రామ మందిరానికి అంటే భూరి విరాళం ఇచ్చావంటే ఏమిటి నీ ధైర్యం? ఆ దేవుడికే తెలియాలి. లేదా ఆ రాముడు నిన్ను కాపాడాలి. ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్ కూడా కొన్ని తప్పులు చేస్తున్నాడు. ఏమిటి ఆ తప్పులంటే, ఒకటి పొత్తుకి కలవడం అన్నది తప్పు. కలిశాడు పో, కానీ ఎన్ని సీట్లు ఇస్తారు? గెలిచే సీట్లని కంప్లీట్గా వాళ్ళని కేటాయించమని చెప్పడం టైం లేదు. వాళ్ళంటే ఆల్రెడీ పార్టీలో ఉన్నారు, ఎలక్షన్లో ఉన్నారు, వాళ్ళకి బూత్ మేనేజ్మెంట్ తెలుసు, అన్నీ తెలుసు. మీరేంటి ఇంకెంతవరకు ఆ అనుభవాలు మీకు రాలేదు కదా? ఉన్న అనుభవాలు అంతా మీకు కొమ్ము కాచే అనుభవాలు కాదు. ఎందుకంటే కొంచెం ముందుగా మీకు గెలిచే సీట్లు ఏవో అనుకుంటే ఆ గెలుపు గుర్రాల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే కాకషూరిగా మీరు గెలుస్తారు అని మీ సర్వే రిపోర్ట్స్ ద్వారా మీరు ఆ ప్రాంతంలోనే నించున్నట్టయితే కొంత హోంవర్క్ చేసిన వాళ్ళు అవుతారు. అంతేగాని మీ ధైర్యం ఏమిటి? అది కొంచెం నా బోటోడికి ఆశ్చర్యంగానే ఉంటుంది. రెండోది, గెలుపు గుర్రాలు ఎవరో మీ వెంట ఉండాలా? లేదా జనసేన పార్టీలో గెలుపు గుర్రాల వెంట మీరుండాలా? వాళ్ళు చేయబోయేటువంటి కార్యక్రమాల్ని మీ నోటి ద్వారా చెప్పించినట్టయితే క్రెడిబిలిటీ పెరుగుతుంది. అది చేయకుండా ఇంకా ఎందుకు మరి కొంత సాహసంతో కూడుకున్న పనే. నంబర్ 1, అక్కడ ఎవరు రాజకీయాల్లో ఎవరు మనవాళ్ళు కాదండి, ఎవరు పరాయి వాళ్ళు కాదు. లేదు, మీరు మంచి వాళ్ళ ఆపద సమయంలో మీరు ఆదుకున్నారు, బాగానే ఉంది. మనం కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు. ఎవరు ఎలా కలిసినప్పుడు కూడా అక్కడ ఒక దుష్టశక్తి ఉంది, వాళ్ళని తరిమి కొడదాం, తరిమి కొట్టి మన ఆంధ్రప్రదేశ్ని మనం ఏమంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకుందాం అన్నటువంటి లక్ష్యంతో మీ ఇద్దరు కలిసారు, బాగుంది. కలిసిన తర్వాత మీ ఒప్పందాలయ్యి గెలుపు గుర్రాలయ్యి ఆ వ్యక్తులు ఎవరు? వాళ్ళకేమో సమాజంలో ఉన్న పేరు ప్రతిష్టలు ఏమిటి? వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారా? మీరు ఎక్కడి నుంచి గెలుస్తారు? ఏ ప్రాంతంలో మీకు ఆయుపట్టు మీకు ఉంది? ఆ ప్రాంతం ప్రజలందరూ మీకు ప్రాణాలు ఇచ్చేలా కాపాడుకోగలుగుతారు. ఒకటి మాత్రం చెప్తున్నాను నా అనుభవంతో, ఈ ఎన్నికలు మాత్రం చాలా హింసాత్మకంగా ఉండబోతున్నాయి. ఆ హింస ఎలాంటి హింస అంటే మనం ఊహించలేమన్నమాట. ఎందుకంటే అంటే భారతంలో ఒక దుర్యోధనుడు చూసాము, ఇప్పుడు మన వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నమాట. ఆయన మనస్తత్వం ఏంటంటే, చంద్రబాబు నాయుడు కూర్చున్న కుర్చీ మీద నేను కూర్చోకూడదు, ఆ కుర్చీ మార్చేయండి. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రజా వేదికలో నేను మార్చకూడదు. 10 కోట్లు అయితే పోయింది, కొట్టేయండి. ఇంకో 4 కోట్లు ఇచ్చి ఒక ప్రజా వేదిక ఆ తాలూకు ఆ సంఘటన చాలు ఎంత అహంకారమో తెలుసుకోవడానికి. తర్వాత ఎన్టీ రామారావు పేరు ఎక్కడ కనిపించకుండా చేశాడు.